హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను జామకాయ వనంలో అయితే ఉన్నా. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది జామకాయ వనము. కింది నుంచి చెట్టు కింద నుంచి అయితే జామకాయలు ఫ్రెష్గా బలగాస్తున్నాయి. ఇది సెకండ్ కాపు అనుకుంటా, ఎందుకంటే ఫస్ట్ కాపు చెట్లు చాలా పెద్దగా పోయి మధ్యలో అంతా కట్ చేసినారు. మళ్ళీ కింద నుంచి ఇగురులు వచ్చి కాయలు అయితే చెట్టు చూడండి గుత్తులుగా ఎటకాస్తుందో. నిజంగా జామకాయ వనంలోకి నేను చాలా చూసినా కానీ ఇలాంటి చెట్లు అయితే నేను ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్. కింద నుంచి కాయల పెద్ద చెట్టు చాలా పెద్ద, మధ్యలో అంతా కట్ చేసినారా. ఆ తర్వాత కింద నుంచి కాయలు కింద ఇగురు పెట్టడం, ఇగురుకు కాయలు గుత్తులుగా కాసింది. నిజంగా ఆ జామకాయలు ఎట్లుండదు అనేది మీరే చూసేయండి. ఓకే, ఇదే ఫ్రెండ్స్, చూడు కింద కొమ్మ, చూడు ఇదో కొమ్మ, కింది కొమ్మ నుంచి గుత్తులుగా కాసి చూడట కాసిందో. బా చూడరా నాయనా, చూడరా అట్లా కాసిందో కాయ. ఇదే ఫ్రెండ్స్, ఈ చెట్టు అని కాదు, ప్రతి చెట్టు బా ఇది చూడు, ఇదో ఇది ఎట్లా కాసిందో, ఇది చూడు ఎట్లా కాసిందో. ఇక చూడు మాగింది కాయ. తీపి అద్భుతంగా గ్రేట్. ఫ్రెండ్స్, ఇదేం కాపురా నాయన, కింద నుంచి కాయలు చూడు కింద కొమ్మ, కింద నుంచి కాయలు. బాబా చూస్తుంటే ప్రతి కాయని వదిలిబుద్ది కాలే. చూడు గుత్తులుగా కాసింది. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా కాసిందంగా. బా ప్రతి చెట్టుకు గుంపులుగా కాసినాయి కాదు. చూడు బా, తోట మొత్తం ఇది మామూలుగా సెకండ్ కాప్ ఫ్రెండ్స్, ఇది సెకండ్ కాప్ అయినా చూడు. యా ఫ్రెండ్స్, చూడు ఫస్ట్ కాపు ఆటోమేటిక్గా చెట్టు పెద్ద అయింది. ఇది ఇక్కడ అంతా కట్ చేసినారు అన్నమాట, కొమ్మలని కట్ చేసినారు. కింద నుంచి ఇగుర్లు పెట్టడం కాయలు కాయడం. వావ్, బా ఇది చూడు ఇంకా కాయ చూడు పెట్ట కాసిందా. గుత్తులు ఇంకా చూడు కింద కాసి భూమికి మడుకున్నాయి. భూమికి ఇక చెట్టు కాసిందా, భూమికి మడుకున్నాయి. బాబా ఏం కాపురా నాయన, ఏం కాపురా. జామ తోట చూసినా కానీ ఇంతగా కాయలు కాయడం ఇది ఏం రకమో నాకు అర్థం కాలే. ఎక్కడి నుంచి తెప్పించారో ఈ రకం కానీ. వావ్.
అమోఘం అమోఘం అమోఘం. సూపర్ సూపర్ సూపర్. చూడు ఎక్సలెంట్ తీపి కూడా. వండర్ వండర్ వండర్. నిజంగా తీపి ఒక కాయ తింటే కడుపు ఫుల్ అవుతుంది. ఇంత బాగుంది. ఒక్కొక్క కాయ కూడా సైజు కూడా ఏమేలా ఉండే. నేనేమంటే చిన్న కాయ అయితే పెరుకున్నా. సూపర్ ఫ్రెండ్స్. ఇలాంటి అధిక దిగుబడి ఇచ్చే జామ చెట్లు వేసుకొని మంచి లాభాలు పొందొచ్చు, కానీ మామూలు వేసుకోకూడదు. ఎంత కష్టపడుతున్నాం. ఎరువులు అంటాం, సతవలు, మందులు, చాలా రకాల పెట్టుబడి అయితే ఉంటుంది. అలాంటప్పుడు మనం మంచి రకం వేసుకొని మంచి దిగుబడి చేసుకుంటే మనం మంచి బాగా అమ్ముకొని మంచి ఫ్రెష్ కాయలు ఇవ్వచ్చు జనాలకు. హెల్తీగా ఉండొచ్చు, వాళ్ళ ఆరోగ్యం కాపాడచ్చు, మనం బాగుండొచ్చు, మనకు లాభాలు వస్తాయి. మంచి రకం వేసుకుని మనం చేసిన కష్టానికి మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి రకం వేసుకోవాలి. నిజంగా సూపర్గా ఉంది వనం ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా జామ వనమే. అది అటుపక్క ఒక పెద్ద చెట్లు ఉన్నాయి, అవి కూడా కొమ్మలు కట్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి పెద్ద అయిపోతాయి అన్నమాట. ఈ రకం కింద నుంచి ఈ గుళ్ళు పెట్టి కాయలు కాస్తాయి. నిజంగా బాగుంది ఇది వనము. చూశారు కదా మొత్తం. నాకైతే జామకాయల పండగ ఈరోజు. బాగా తిన్నా నేను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ దగ్గర అంతవరకు టేక్ కేర్, బాబాయ్.